సర్వేమా అంటున్నాడు. ఈ నేను తెలుసుకున్నామంటే ఇదిగో ఈ సృష్టి రహస్యం నీకు తెలుస్తుంది, సృష్టికర్త రహస్యం కూడా తెలుస్తుంది. ఇది ఎక్కడో లేదు, ఈ నేను వెనకాలని దాముకొని ఉన్నాడు ఆయన, అసలు పెద్ద మనిషి. కాబట్టి నేను సంగతి విచారణ చేస్తే ఇగో ఈ చిత్తవృత్తులు ఈ గొడవలన్నీ పోవడమే కాకుండా నీకు లోపల ఒక దివ్యమైనటువంటి శక్తి ఉన్నది, అద్భుతమైనటువంటి ఆత్మశక్తి ఒకటి ఉన్నది అనే విషయం నీకు తెలుస్తుంది. కాబట్టి దాని వెంట పడండి అని చెప్తున్నారు. కాబట్టి ఆ నేను తెలుసుకోవడం ఎలాగా, దానికి ఏం పద్ధతులు అవలంబించాలి అని కూడా చెప్తాం. రమణ మహర్షి చెప్పేది ముఖ్యంగా ఆ పద్ధతి గురించే చెప్తాడు. ఆయన మహర్షి పతంజలి లాగా చిత్తవృత్తుల సంగతి మాట్లాడు. ఆయన చెప్పేది నేను గారి సంగతి తెలుసుకుందాం. నేను అనేది నిజంగా లేదు, కానీ ఉన్నట్టుగా అక్కడ వ్యవహారం జరుగుతోంది. కాబట్టి ఆ రహస్యం కనుక్కుంటే నేను ఎక్కడ పుడుతుందో దాన్ని వెతికి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అక్కడికి పోయినప్పుడు నేను అనేది నిజంగా లేదు, ఉన్న నేను ఒక్కటే, అది కాదు ఈ నేను, ఇది దొంగ నేను. ఎలా వచ్చింది దొంగ నేను అని విచారణ చేసి దాని మూలం పోవాలట. కాబట్టి మూడు స్థాయిల్లో మనం పనిచేయాలండి. మన ఏవ మనుష్యానాం బంధమోక్ష కారణం అని ఒక ఉపనిషత్తులు చెప్తారు. మనస్సే ఈ ప్రపంచం అంతా కూడా మనస్సు యొక్క నాటకం. అదెట్లాగయ్యా అని అంటే, ఇదిగో రోజు నీకు అనుభవమే కదా, నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోయావు, నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది గాఢ సుషుప్తిలో. ఈ ప్రపంచం లేదు నీకు. అంతేకాదు ఈ ప్రపంచంలో ఉండే కష్టాలు నష్టాలు నేను తాకలేకున్నావు. ఎందుకంటే మనసు లేకుండా ఎక్కడికో పోయింది, ఎక్కడికి పోయిందో తెలియడం లేదు. మళ్ళీ మనసు లేస్తుంది, మళ్ళీ నిద్ర నుంచి లేస్తుంది, వెంటనే మళ్ళీ ఇల్లు వాకిలు అన్నీ పట్టుకుంటాయి, అన్నీ ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ పట్టుకుంటున్నాం. కాబట్టి మనసు వ్యవహారం చేసినప్పుడే ఈ ప్రపంచం ఉంది, మనసే ఈ ప్రపంచం. మనసు అణిగిపోతే గాఢ నిద్రలో లాగా ప్రపంచం మాయమైపోతుంది నీ వరకు. కాబట్టి సర్వం మనోమయం జగత్ అని అంటారు యోగి. మనస్సే ఇది. మనసే అంటే ఏంటి అంటే మనసు అనేది లేదు, మనసు అంటే ఆలోచనలే. ఆలోచన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయంటే ఇగో చిత్తవృత్తుల వల్ల వస్తున్నాయి. చిత్తవృత్తులు ఎలా ఏర్పడ్డాయండి? ఈ నేను గారి వల్ల వస్తున్నాయి అవన్నీ. ఈ నేను గారు చేసే పనులు, ఆ పనులు తేడా ఉంది, ఆ తేడా వల్ల నేను చేస్తున్నానని కర్తృత్వం చేస్తే ఒక ఫలితం, నేను చేయడం లేదండి బాబో ఏదో ఈ సృష్టికర్త ఎవడో చేస్తున్నాడు నా ద్వారా అని చెప్తే ఆ ఫలితం నేను అంటుకున్నాము. ఈ మనస్సు అనే దాన్ని ఎలా నియంత్రణ చేయాలా, మనస్సు అనే దాని గురించి చాలా పరిశోధన చేశారు వాళ్ళు. ఈ మనసుకు అనేక శక్తులు ఉన్నాయట, ఈ సిద్ధులు అవన్నీ చెప్తారు యోగంలో కూడా. అవన్నీ కూడా ఆ మనోరాజ్యానికి చెందినటువంటివి అని చెప్తున్నారు. ఆ సిద్ధులు పొందిన వాళ్ళు, ఆ సిద్ధులకు మార్గాలు చెప్పిన వాళ్ళు. ఈ భాష పతంజలి చెప్పే రాజయోగం అంటారు దాన్ని, పతంజలి యోగ సూత్రాలు అంటారు. అందులో ఈ విషయం చెప్తాడు, ఏది ఈ చిత్తవృత్తుల్ని ఎలా నిరోధం చేయాలని చెప్తాడు. కానీ ఆయన ఈ మనస్సు దాని యొక్క ప్రభావం, ఈ ప్రపంచం అంతా ఎలా వచ్చింది, సృష్టి ఎలా జరిగింది, పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ చేశారు వాటిని చూడండి. ఈ ప్రపంచంలో ఈ పంచభూతాలతోనే అన్నీ చేయబడి ఉంటాయి. గాలి, నీరు, అగ్ని అంటే సూర్యుడు, కాంతి, కృష్ణము. ఏది మీరు విశ్లేషణ చేసినా అందులో ఈ 5 పంచభూతాలు ఉంటాయని అందరూ ఒప్పుకుంటారు, శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటారు. కానీ ఈ పంచభూతాల్లో ఉండే ఇంకా సూక్ష్మమైన విషయాలంతా పరిశోధన చేశారు ఏది శాస్త్రవేత్తలు. కానీ పంచభూతాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. అదేమో దైవ సంబంధం అన్నట్టు చెప్తాడు ఇందులో. ఈ ఉపదేశాలలో కూడా రమణ మహర్షి ఇంకా భగవంతుడు ప్రత్యక్షంగా మన చుట్టూ ఉన్నాడు, మనకు సేవ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనకు పూజ చేయాలంటే ఇగో ఇన్ని రూపాల్లో ఆయన కనిపిస్తున్నాడో అదంతా కూడా మనం చేయాలి. ఏడా అన్ని రూపాలు ప్రత్యక్ష దైవం అంటున్నాడు ఆయన. ఏంటంటే ఇదిగో గాలిట, గాలి దేవుడట, నీరు దేవుడట, ఆకాశం దేవుడట, భూమి దేవుడట. మనం అన్నీ అలాగే చేస్తారు, విశ్లేషణ చేస్తారు. భూదేవి అంటాడు, వాయుదేవుడు అట, సూర్య భగవానుడు, సూర్యనారాయణుడు అట,
సూర్యచంద్రుడు కూడా దేవుడు. దేవము అనే పదం ఉపయోగిస్తూనే అంత ఉచితంగా అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. గాలి చూడండి, ఎవరికైనా వస్తుంది, వచ్చినప్పుడు వెయ్యి నో పుచ్చా. అదే ఈ గాలి వస్తుంది, వెంటనే వాడు బిల్లు పంపిస్తాడు నెలవుతుంది. నాయన నువ్వు ఇంత గాలి ఉపయోగించావు, బిల్లు కట్టిన ఆయన ఊరినే రాదు గాలి అంటున్నాడు. ఫ్యాన్ తిరిగిన గాలి. అలాగే నీరు, బావిలో నీళ్లు ఫ్రీ, నదుల్లో నీళ్లు, కాలువల్లో నీళ్లు ఫ్రీ. నువ్వు స్నానం చేయి, మంచినీళ్ళు తాగు, ఏమన్నా చేసుకో, నాకేమైనా సంబంధం లేదు. నీదే, నువ్వు ఎంత తీసుకుంటే అంత నీళ్ళు నీది. అదే ఆ కొళాయిలో నీళ్లు తీసుకుంటే వాడు ట్యాక్స్ పంపిస్తాడు మున్సిపాలిటీ వాడు. నీ నీళ్ళు తాగావు, ట్యాక్స్ కట్టవయా, ఊరినే ఉంది ఆ నీళ్లు అని అంటున్నారు. కాబట్టి ఏది చూసినా భగవంతుడి సంబంధం అయితే అది ఫ్రీగా దొరుకుతుందండి. సూర్యచంద్రుడు చూడండి, ఫ్రీగా లైట్ ఇస్తున్నాడు, కాంతి. ఈ భూమిలో ప్రతి వ్యవహారానికి ఆయనే ఆధారం. సూర్యుడు శక్తి ఆయన ఇస్తున్నాడు. మన ఆహారంలో తీసుకునే ఆహారం ద్వారా వచ్చింది శక్తి అనేదంతా కూడా ఆయన శక్తి అనట. అది కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు ఈ గ్లూకోజ్ తయారు చేసుకుంటాయట, వాటి పాపాయన కోసం, వాటి కోసం. అది క్రమేణా మారి అనేక రకాలైన పిండి పదార్థాలుగా ఏర్పడి అది వాటి పాపాయన కోసం దాచిపెట్టుకుంటుందట, వాటి పండ్లలో, విత్తనాల్లో. ఈ దుర్మార్గులైన మానవులు అదంతా దోపిడీ చేసి వాటిని హత్య చేసి ప్రతి విత్తనం తింటున్నాడంటే ప్రతి విత్తనంలో పాపాయి ఉంటుంది, అవునా కాదు? అదే అదంతా నువ్వు ఉడకబెట్టి ఆ బియ్యాన్ని రాకుండా తింటున్నానంటే ఏం చేస్తున్నాను? ఒక్క రాగులేనా? బియ్యం చేయవా, గోధుమ చేయవా? నీ పనే అది కదా. అంటే రాక్షసులు అంటే ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు, మనమే ఆ రాక్షసులం అని చెప్తాయన్నమాట. ఇదంతా మేము అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఈ క్లాస్ జరుగుతుంటే అక్కడ అందులాగానే పొద్దున్నే ఈ మొలకెత్తిన విత్తనాలు అవి ఇవి పెట్టారు. అవి తింటున్నాడు. అక్కడ యూనివర్సిటీ, సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి 4 పిల్లకాయలు వచ్చినారు, వాళ్ళు ప్రొఫెసర్ కూడా వచ్చినారు. వీళ్ళల్లో ఒకడు ఆ తింటూ అక్కడికి వాడి స్నేహితుడు జ్ఞాపకం వచ్చినట్టున్నాడు. ఫోన్ దగ్గరికి పోయి, వాడు హాస్టల్లో ఉన్నట్ట యూనివర్సిటీలో, వాడికి ఫోన్ చేసినట్ట. ఏం చేస్తున్నావు అని అడిగట్టు. అడిగితే నేను చికెన్ తింటున్నాను అన్నట్టు వాడు. నువ్వేం చేస్తున్నావు అని వాడు అడిగట్ట. అడిగితే నేను ఇట్లాగా మొలకెత్తిన విత్తనాలు పెట్టారా వీడి పొద్దున్నే టిఫిను, అది తింటున్నాను నేను అన్నట్టు. నేను ఒక్క చికెనే తింటున్నాను, నువ్వు ఇంతమంది ఆసాములు తింటున్నావు నువ్వు అంటే ప్రతి మొలకెత్తిన విత్తనం ఒక మొక్కే కదా, ఇంతమందిని తింటున్నావు నువ్వు దుర్మార్గుడు. నాకన్నా నేను ఒక జీవినే తింటున్నాను కదా అని అన్నట్ట. సరే ఏదో మాట్లాడాడు. తర్వాత ఇక్కడ వచ్చి నన్ను అడుగుతున్నాడు, స్వామీజీ వాడు ఇట్లా అంటున్నాడు, నిజమే కదా ఇవన్నీ పెట్టారు, ఇదంతా అల్పాహారము, వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్, జీవహింస లేదు, అది ఇది అని చెప్పని వాడు ఈ మాదిరిగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ జీవులు కదా, ఇంతమంది జీవులు తింటున్నారు పొద్దున్న లేచి మీరు అని అంటున్నాడు, ఎగతాలు చేస్తున్నాడు నన్ను. వాడు మీరేమంటారు అని అడిగాడు. నేనేమంటాను బాబు, తింటున్నారు నిజమే కదా, కానీ జీవహింస అనే పదం ఉపయోగిస్తే దాన్ని చాలా లోతుకు పోవాల్సినట్టుగా ఉంటుంది. జీవుడు అంటే ఏమిటి అని కొంచెం విచారణ చేయాలి. అది సైన్స్ ప్రకారంగానే విచారణ చేస్తే ఈ విత్తనం అనేది ఏమిటి, దాని వేరేమిటి అని అన్ని కోసి గీసి చూస్తే మైక్రోస్కోప్లో అన్నిట్లో జీవకణాలు ఉంటాయి, జీవ ఇటుకలు ఉంటాయి. నేను చెప్పాను కదా, జీవ ఇటుకలు. అప్పుడు ఆ విత్తనాల్లో, మొలకెత్తిన విత్తనాల్లో, మొలకెత్తని విత్తనాల్లో జీవ ఇటుకలు ఉంటాయి. ఆ ఇటుకలతోటే శరీరం నిర్మాణం జరుగుతుంది. ఆ చికెన్ అన్నాడు వాడు, కోడి పిల్లని తింటున్నట్టు వాడు. కోడి పిల్ల శరీరం కూడా కోసి అంతా చూస్తే అన్ని జీవకణాలే ఉంటాయి. మాంసము, చర్మము ఇవన్నీ జీవకణాలు చేయబడి ఉంటాయి. జీవకణం, ప్రతి జీవకణం ఒక చిన్న జీవ పదార్థం ముక్క, ప్రోటోప్లాజం అంటారు. ఈ జీవ పదార్థం ఈ జంతువుల శరీరాల్లో ఉంటుంది, మొక్కల శరీరాల్లో ఉంటుంది, సూక్ష్మజీవుల్లో కూడా ఉంటుంది. వాటి శరీరాలు అన్నీ జీవకణాలతో చేయబడి ఉన్నాయి. జీవకణాలన్నీ కూడా ప్రతి జీవకణం ఒక చిన్న జీవ పదార్థం ముక్క. కాబట్టి కోడి పిల్ల అంటే ఏంటి, జీవ పదార్థం. తినేవాడు ఎవడు, మనిషి.
మనిషి అంటే ఏంటి? మళ్ళీ జీవగణాలు, జీవ పదార్థం. ఏం తింటుంది? జీవ పదార్థం తింటుంది. ఇందులో తప్పేముంది? జీవ పదార్థాన్ని తింటుందండి. నాన్ వెజిటేరియన్ అంటూ లేదు, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లేదు. జీవహింస ఎక్కువ తక్కువ. అదే జీవహింస అంటున్నాడు వాడు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లెవెల్లో మాట్లాడటం లేదు. వాడు ఇంకా మూలానికి పోయి అది జీవే ఇది జీవే అంటున్నాడు. విత్తనాలు జీవే, ఈ కోడిపిల్ల జీవే. కాబట్టి ఈ జీవి లెవెల్లో చూస్తే ఇది అదే సమానమే కదా. నేను కూడా అదే చెప్తున్నాను. భౌతికంగా లోపలికి పోయి చూస్తే ఇది జీవ పదార్థమే, అది జీవ పదార్థమే. ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యిని కొట్టిందండి. ఇప్పుడు ఇది దుర్మార్గం లేదు. నా చెయ్యే, ఇది నా చెయ్యి, ఇది నా చెయ్యి. నా పళ్ళు నా పెదవులను కొరికింది పొరపాటున. అప్పుడు నేను నా పళ్ళు కూడా కొడతానా? రసికల్ ఎందుకు పెదవులను కొరికావు అని అంటాను. ఎందుకంటే నా పళ్ళు నా పెదవులు పడవలు. కాబట్టి ప్రోటోప్లాజంగా అనుకుంటే ఆ విత్తనాలు కానీ ఆ తినే మనిషి కానీ లేకపోతే ఆ కోడిపిల్ల కానీ ఏం బాధలేదు. ప్రోటోప్లాజం తింటూ ఉంది. ఎవరిని తింటుంది? ప్రోటోప్లాజాన్ని తింటుంది. కాబట్టి ప్రపంచం అంతా జీవహింస అనేది ఎక్కడుంది అని అంటున్నారు. ఆ లెవెల్లో మాట్లాడారు. వివేకానందకి వచ్చి అడుగుతారు కుర్రవాడు, స్వామి జీవహింస చేయడం బాగలేదని అంటారే, ఎట్లాగా అది ఇంత సమస్య? జీవహింస లేకపోతే జీవనం జరిగేది ఎట్లాగా అని మాట్లాడుతున్నాడు. అంటే నిజమే, జీవహింస లేకుండా ఈ ప్రపంచంలో జీవించడం అసాధ్యం. ఒకడు జీవించాలంటే ఇంకెవరో చచ్చిపోవాల్సిందే, వేరే జీవి చచ్చిపోవాలి. అది చావకూడదంటే వీడే వస్తాడు. ఇప్పుడు పళ్ళు తోముతాం మనం రోజు. పళ్ళు ఎందుకు తోముతాం? పళ్ళ మీద పాచి పట్టింది. పాచి అంటే ఏమిటి? అవన్నీ సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అనే సూక్ష్మజీవులు. నువ్వు పళ్ళు తోముకోకుండా, నోరు సరిగా కడుక్కోకుండా ఏదో ఆహారాలన్నీ తినేసి అంతా అయిపోయింది, నోట్లో ఇంకేం లేదు అని నువ్వు అనుకొని పడుకొని వెళ్ళిపోయావు. కానీ నీ పళ్ళ సందుల్లో అంతా కూడా చిన్న చిన్న ఆహార ముక్కలు ఉంటాయి, చాలా చిన్నవే. కానీ ఈ సూక్ష్మజీవులు ఉంటాయి, అది అంతటా ఉన్నాయి, నీ నోట్లో కూడా ఉన్నాయి. అవి ఈ చిన్న ముక్కలు, ఆహార ముక్కలు, పళ్ళ సందుల్లో ఉండే ముక్కలను అది డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడు బ్రహ్మదేవుడు అని అనుకొని అవి డ్యాన్సులు, డ్రామాలని ఏర్పాటు చేసుకుంటారు డిన్నర్ పార్టీలు. అయ్యేటప్పటికీ వాడు సంతానోత్పత్తి చేసి పొద్దున అయ్యేటప్పటికి పళ్ళ మీద అంతా పాచి చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది పాచి అంటే అక్కడే కొద్దిగా ఉండింది. ఇప్పుడు అది వాటి సంతానాభివృద్ధి చేసుకోవడం వల్ల ఎక్కువగా అయిపోయి నీ పళ్ళ మీదంతా వ్యాపించింది. ఇప్పుడు నువ్వు అవి చేసేటటువంటి కార్యాల వల్లనే కొన్ని వాయువులు ఏర్పడడం, అవి దుర్వాసన అని నువ్వు చెప్పడం. నీకు దుర్వాసన, వాటికేమో సువాసన. అవి తయారు చేసి అందులోనే పడి ఉంటాయి. అవి నువ్వు లేచి పొద్దున్నే అవన్నీ తోమి బ్రష్లు అవి వేసి వాడినంతా హత్య చేస్తావు. ఒకవేళ నువ్వు చెయ్యవనుకో, ఏదో కొన్ని పాపం బ్యాక్టీరియా కదా ఉండి నీళ్ళే అని వదిలిపెడతావు అనుకో, అవి నీ చిగుళ్ళన్నీ తినేస్తాయి, నిన్నే తినేస్తాయి కొంతకాలానికి. కాబట్టి అవి ఎంత మాత్రం అక్కడ ఉండేదానికి చూసారు. అవి చస్తే కానీ నువ్వు బతకవు. నువ్వు బతకాలంటే అవి కావాల్సిందే. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఎప్పుడు ఏదో ఒక జీవి పోయి ఇంకో జీవి తినాల్సిందే. అట్టి చేసి తింటూనే బతుకుతుంది. అది 5 వేళ్ళు ఉంటే 5 వేళ్ళు సమానంగా లేవండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఒక్కొక్క వేలు తీసుకుంటే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. అంత యూనిఫామ్గా ఉండదు. అది అసాధ్యం. యూనిఫామిటీ, ఏకమనేకం భావయ నిత్యమని వేదాంతం చెప్తుంది. ఏకమనేకం నిజమే, కానీ నువ్వు అనేకం చూస్తే నీకు వైవిధ్యము, ఇట్లాంటి వ్యవహారం అంతా కనిపిస్తుంది. ఇక్కడ భేదాలు కనిపిస్తాయి. మంచి, చెడు, దుర్మార్గం, సన్మార్గం అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రతి వైవిధ్యంలో లోపల చూడగలిగితే నీవు ఏకత్వమే కనిపిస్తుంది. నువ్వు ఏకత్వం చూడగలిగితే, అలాంటి శక్తి నీకుంటే నీకు ఈ బాధలు ఏదంటే తోచలేదు. తమాషా నాటకంగా ఉంటుంది. ఇప్పుడు సినిమాకి పోయావు, అందులో రావణాసురుడు వచ్చాడు, ఇంకా రాముడు వారు వచ్చారు. రావణాసురుడు ఏదో దుర్మార్గాలు చేస్తాడట, ఈ రాముడు వారు వచ్చి ఆ దుర్మార్గుడిని చంపాడట, ఏదో స్థలం ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది నిజానికి సినిమాలో?
ఆ రాముడు గారు వేషం వేసిన వాడు ఎన్టీ రామారావే, రావణాసుడు వేసిన వాడు ఎన్టీ ప్రశాంతంగా ఆయన కూడా చాలా గొప్పగా ఏం చేసేవాడు, చాలా గొప్పగా నాటం వేయడం, చాలా గొప్పగా ఏడ్చేస్తా, గొప్పగా నవ్వేట, వీడే చూసేవాడే. ఆ పని జరుగుతుందట ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలంటే ఇదిగో ఈ విధంగా మనం చేసేది ఇప్పుడు విచారణ, ఈ విధంగా లోతుగా విచారణ చేయాలి. లోతుగా విచారణ చేయడం కాకుండా నీవు కూడా ఆ స్థాయికి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ప్రోటోప్లాజం అని మాట్లాడాను, జీవపదార్థం. జీవపదార్థం ఉంది నీ శరీరంలో, కానీ నీకెవరు దాని గురించి తెలియదు, దాని గురించి మాట్లాడడం లేదు, దాని గురించి తెలియదు, దాని గురించి మాట్లాడడం లేదు. కాబట్టి అది లేదన్నామా? అది లేకుండా పోవడం లేదు, అది ఉన్నది, తెలియదు. నీకు ఇదే బాహ్యంగా ఉండే వైవిధ్యమే కనిపిస్తుంది. కాబట్టి ఈ పోరాటాలు నువ్వు ఎక్కువ తక్కువ అని మాటలు వస్తున్నాయి. నేను అదే చూడగలిగితే, ఆ ప్రోటోప్లాజం అనే దాన్ని నేరుగా చూడగలిగితే అప్పుడు నాకు ఈ వైవిధ్యం ఉండదు. ఒకే ఇంట్లో 10 మంది పిల్లకాయలు ఉన్నారు, అందరూ ఆ తల్లిదండ్రులు పిల్లకాయలే. తల్లిదండ్రులు పిల్లకాయలు అందరినీ ప్రేమగా చూస్తారు, అందరినీ దుర్మార్గుని సన్మార్గులు ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా, కానీ అందరినీ సమానంగానే చూస్తారు. కానీ వాళ్ళకు భేదాలు వస్తాయి, తగువులు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఎవరి పక్క చెప్తాడు, ఒకడేమో పోలీస్ ఆఫీసర్ అయినాడు ఒక కొడుకు, ఇంకో కొడుకు దొంగగా అయ్యాడు. ఇప్పుడు దొంగని ఈ కొడుకు పట్టుకుంటాడు, వాటితో పోయి చెప్పగలడా ఇప్పుడేమని పట్టుకోవద్దని, నా డ్యూటీ నేను చేయొద్దా అంటాడు వాడు. నా బతుకు తెరువు నేను చూసుకోవాలి, నాకు ఈ బుద్ధి దేవుడు ఇచ్చాడని అంటాడు వీడు దొంగ. మరి ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఏం చేస్తారండి అప్పుడు? మీ పిల్లలకి అట్లయితే నేను చూస్తూ ఉంటాను, వీడిని ఏమనలేరు, వాడిని ఏమనలేరు, ఇద్దరు నా బిడ్డలే. ఓ భగవంతుడా ఎందుకు ఇలా చేస్తాను? ఈ మనస్సు స్వాధీనం ఆ మనస్సు యొక్క ఆలోచనలు ఆగిపోయేదానికి ఒక మంచి సులభమైన ఉపాయం ఉంది అని చెప్తున్నారు వివేకానంద స్వామి వారు. అదే ఇంతకుముందు బుద్ధ భగవాను కూడా 1000 సంవత్సరాల క్రితం చెప్పాడని చెప్తారు. ఏమిటంటే మనోభీక్షణము అని పేరు పెట్టారు. వీక్షణం అంటే ఎవడో తెలుసు కదా, ప్రాణ ప్రత్యవీక్షణ అంటున్నాం. ప్రాణాన్ని చూడడం, ముక్కు కోసం చూడు, సంపరేక్ష నాసికాగ్రం అంటున్నాం. ఇంకా అది చూడు ఇది చూడు అంటున్నాం కదా, రోజు ఏదో చూడమంటున్నాం. దేంతో చూడమంటున్నాము? మనస్సుతోనే చూడమంటున్నాం. ఇప్పుడు మనస్సునే మనస్సుతో చూడాలి. ఎలాగ? మనస్సు ఏమో కనిపించదు, మనస్సు కనిపించదు. మనసు అంటే ఏడో తెలియదు. తెలిసింది ఎంతవరకు అంటే ఇదిగో ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు వచ్చినప్పుడు ఇదిగో మనస్సు అని అంటున్నాం, ఆ పేరు పెడుతున్నాం. ఇప్పుడు నది అంటాం. నది అనే వస్తువు ప్రపంచంలో ఎక్కడ లేదు. అది ఉంది కదట, ఇగో నదులు కనిపిస్తున్నాయి, గంగా నది, కృష్ణా నది, పెన్నా నది. అంటే నది అంటే ఏడండి నది అంటే నీరు. ఎటువంటి నీరు? ప్రవహించే నీరు. 2 గట్ల మధ్య నీరు ప్రవహిస్తుంది, దాన్ని నీవు నది అనే పేరు పెట్టావు. ఒకే నదిలో 2 సార్లు ఎవ్వరు స్నానం చేయలేరు అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేరట. ఒప్పుకుంటారా ఎవరన్నా? లేదని చిన్నప్పటి నుంచి ఈ నదిలోనే స్నానం చేస్తున్నానని ప్రతివాడు అంటాడు. నది పక్కన నదిలో స్నానం చేసేవాడు. ఏమి తేడా వీళ్ళిద్దరు చూడండి, ఎవరు చెప్పేది రైట్? వీడేమో మేధావి, చాలా తెలివిగలవాడు, ఆలోచనాపరుడు. వాడు ఏమంటున్నా అంటే ఒకే నదిలో 2 సార్లు ఎవ్వరు స్నానం చేయలేరండి అంటున్నాడు. వీడు అంటున్నాడు ఈ నదేనండి బాబు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాను, పక్కన నేను మా ఇల్లు గుడిసదే, కానీ నేను రోజు వచ్చి ఇక్కడే ఈ నదిలోనే స్నానం చేస్తున్నాను అంటున్నాడు. ఎవడు రైట్ చెప్పండి? ఇద్దరిది రైట్. ఎట్లా? అవును, కాబట్టి నది అంటే ప్రవహించే నీరు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఒకే నదిలో ఆ నది మునిగావు, లేచావు, ఆ నీరు వెళ్ళిపోయింది. ప్రవాహం వేగంగా పరిగెత్తుంది. గంగా హరిద్వార్ పోయి గంగా నదిలో స్నానం చేయాలంటే చాలా వేగంగా పరిగెత్తుంది. దానికోసం అక్కడ ఘాట్లు అంతా కూడా ఇనుప గొలుసులు వేసి పెడతారు. గొలుసులు పట్టుకోకుండా నువ్వు మునిగావంటే నువ్వు ఇక్కడ ఉండవు, అక్కడెక్కడో చేస్తావు. అంత వేగంగా కొట్టేస్తుంది. కాబట్టి నది నీరు అనేది అంత వేగంగా పోతుంది. మునిగకు ముందే పోతా ఉంది నీళ్ళు లేచేటప్పటికి.
కాబట్టి అదే లాంటిది ఈ వ్యవహారం కూడా. దేనికి వచ్చింది ఇది కూడా మన మనస్సు సంగతి. కాబట్టి మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఒకే ఆలోచనలో ఉండదు. ఒకే ఆలోచనలో ఉండేదానికే మనం చేయడం జపం చేయమంటాం. ఏమంటున్నాం? నీ మనస్సును దీని మీదనే పెట్టు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని. దాన్ని మాత్రం పట్టుకోంటున్నాం మనస్సుతో. కానీ పట్టుకోగలుగుతున్నామా? ఆ మనస్సు కాసేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటుంది, 2 సార్లు అంటుంది, 10 సార్లు అంటుంది. ఆ తర్వాత నాకేం పని లేదు, నేను నమ శివాయ అంటూ కూర్చోమంటావా? నాకు పని ఉంది, బజారు పోవాలని పోతుంది, ఇంటికి పోతుంది. అదే వాళ్ళ స్నేహితులు ఇంటికి పోతుంది. నేను క్యారమ్ బోర్డు ఆడాలా, చెస్ ఆడాలా, చెస్ ఛాంపియన్ కావాలన్నాడు. ఆయన వెళ్ళి తిరుగురు పోతానంటాడు. మనస్సు ఆయన అంటే ఆయన మనస్సు. అక్కడ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి, నేను అక్కడికి పోవాలని ఇక్కడ కూర్చొని నాయన ఓంకారం జపం చేయాలంటే ఓ మరి కొంతసేపు అని ఆ తర్వాత చెప్పకుండానే తిరుగు వెళ్ళిపోతాడు. అలాగే మీరేమో ఇంట్లో చెప్పొచ్చారు 10 రోజులు అక్కడ ఉంటామని. ఇక్కడ కూర్చుంటే ఇల్లు జ్ఞాపకం వస్తుంటుంది అప్పుడప్పుడు. ఎప్పుడు వస్తుందంటే జపానికి కూర్చున్నప్పుడే వస్తుంది. ఏ ఆలోచన రాకూడదు, నేను వచ్చి జపమే చేయాలి, గురువుగారు చెప్పారని కూర్చుంటే అప్పుడే వస్తాయి. ఇవన్నీ దెయ్యాల్లాగా పట్టుకొని తీసుకుని వెళ్తాయి. దెయ్యాల్లాగా వచ్చి మిమ్మల్ని పట్టుకొని తీసుకొని పోతాయి. ఎవడి ఆలోచన. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రశాంతంగా ప్రశాంతంగా కూర్చోవాలి. కూర్చొని నీ మనసులో కళ్ళు మూసుకొని, ఇవన్నీ ధ్యానాలు కళ్ళు మూసుకొని చేయాలి. కళ్ళు తెరిచి చేసేది తర్వాత చెప్తాను, అది రహస్యంగా చెప్పాలి కదా, అది రేపో ఎల్లుండో. ఇప్పుడు ఈ కళ్ళు మూసుకొని నీ మనసులో